హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహి క్రియేటివ్స్. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాఘమాస నవరాత్రుల ప్రాముఖ్యత ఏమిటి? పూజా విధానం, గుప్త నవరాత్రులలో ఎవరిని పూజిస్తారు, వీటిని ఎందుకు గుప్త నవరాత్రులు అని పిలుస్తారు అనే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఈ నెల జనవరి 30వ తేదీన శ్రీ కోదీనామ సంవత్సరం ఉత్తరాయణ శిశిర ఋతువులో శుక్లపక్షంలో వచ్చే మాఘమాసం నుండి 9 రోజుల పాటు గుప్త నవరాత్రులు జరుపుకుంటారు. గుప్త నవరాత్రులలో భాగంగా దుర్గాదేవిని మొత్తం 10 రూపాలలో పూజిస్తారు. మాఘమాసంలో శుక్లపక్షంలోని పాడ్యమి తిథి రోజున శుభముహూర్తంలో అఖండ జ్యోతిని వెలిగించి ఈ 9 రోజుల పాటు విధిగా ఉపవాస దీక్షలు చేసి ప్రతిరోజు దుర్గాదేవిని మంత్రాలతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. దుర్గాదేవిని 9 రోజుల పాటు 9 అవతారాలలో గోప్యంగా తాంత్రిక పద్ధతిలో పూజిస్తారు. అందుకే ఈ నవరాత్రులను గుప్త నవరాత్రులు అంటారు. మామూలుగా అయితే సంవత్సరానికి 4 సార్లు నవరాత్రులు వస్తాయి. అవి చైత్రమాస నవరాత్రులు, శారదీయ నవరాత్రులు, ఆషాఢమాస నవరాత్రులు. వాటిలో ప్రధానమైనదే మాఘమాసంలో వచ్చే నవరాత్రులలో భాగంగా మొదటి రోజు కాళికామూర్తి రూపంలో, రెండవ రోజు తారామాత రూపంలో, మూడవ రోజు త్రిపురసుందరి రూపంలో, నాలుగవ రోజు భువనేశ్వరీదేవి రూపంలో, ఐదవ రోజు చిన్నమస్తాన మాతాదేవి రూపంలో, ఆరవ రోజు త్రిపుర భైరవీదేవి రూపంలో, ఏడవ రోజు దుగుమావతీదేవి రూపంలో, ఎనిమిదవ రోజు బగ్లాముఖీదేవి రూపంలో, 9వ రోజు మాతంగీదేవి రూపంలో, 10వ రోజు కమలాదేవి రూపంలో దుర్గాదేవిని పూజిస్తారు. పూజించడం వల్ల సకల బాధలు, సకల దోషాలు తొలగి సుఖ సంతోషాలతో ఉంటారని ప్రజల నమ్మకం. సప్త నవరాత్రులలో మొదటి రోజు ఘటస్థాపన చేస్తారు, అంటే కలశ స్థాపన. ఈ కలశ స్థాపనకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ కలశంలో సకల దేవతలు కొలువై ఉంటారని నమ్మకం. ఈ కలశాన్ని స్థాపించడానికి చాలామంది రాగి, ఇత్తడి, మట్టితో చేసిన కుండలను ఉపయోగిస్తారు. కలశం పెట్టే ముందు కలశానికి ఎటువంటి మరకలు ఉండకుండా చూసుకోవాలి. కలశం కొత్తగా స్వచ్ఛంగా ఉండేలాగా మొదటి రోజున పూజ సమయంలో ఏర్పాటు చేసిన కలశాన్ని పూజ ముగిసిన 10వ రోజు మాత్రమే తీసి ప్రవహిస్తున్న నదిలో వదిలిపెట్టాలి. అందుకే సప్త నవరాత్రులలో మట్టితో చేసిన కలశాన్ని మాత్రమే ప్రతిష్ఠించాలి. ఈ కలశంలో గంగాజలం, ఎరుపు రంగు వస్త్రం, అక్షింతలు వేసి కలశంపై తప్పనిసరిగా కొబ్బరికాయను ఉంచాలి. మట్టి కలశాన్ని అమర్చేటప్పుడు కలశంపై ఎటువంటి మరకలు, నల్ల మచ్చలు లేకుండా ప్రత్యేక శ్రద్ధతో భక్తితో చేయాలి. ఈ శ్రద్ధ తీసుకోకుండా పూజ చేస్తే పూజ ప్రభావం ప్రతికూలంగా మారవచ్చు. కలశాన్ని ఎప్పుడు పూజ గదిలో ఈశాన్య దిశలో ఏర్పాటు చేయాలి. కలశాన్ని ఏ ఇతర దిశలలో అమర్చరాదు. ఒకవేళ తెలియక అమర్చితే ప్రతికూల శక్తులు నివసిస్తాయి. ఒకసారి కలశాన్ని స్థాపించాక పూజ పూర్తయ్యేంత వరకు, అంటే మొత్తం 9 రోజుల పాటు పొరపాటున కూడా కలశాన్ని కదిలించకూడదు. స్థాపనలో ఎటువంటి తప్పులు జరగకుండా చూసుకోవాలి. కలశంలో పోసే నీరు స్వచ్ఛంగా ఉండేలాగా చూసుకోవాలి. నల్ల మట్టి కుండను గాని, నల్ల మట్టిని గాని అస్సలు ఉపయోగించకూడదు.